మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఏంటంటే పొలిటికల్ మూవ్స్లో ఒక వేకెన్సీస్ వాళ్ళు క్రియేట్ చేస్తున్న దాన్ని ప్రజల్ని కోతాట ఆడించే సామర్థ్యాలు నేషనల్ పార్టీలు తీసుకుంటున్నాయి. తీసుకుంటున్న దగ్గర ఫస్ట్ అవర్ టైం వైఎస్ఆర్సీపీ అనే పార్టీ రివర్స్ స్ట్రాటజీ ప్లే చేస్తుంది. ఇప్పుడు మీకు ఇంకోటి గమనించండి, ఎన్డీఏ కూటమిలో ఎప్పుడైతే తెలుగుదేశం వస్తుందో ఎప్పుడు రోల్ ప్లే చేస్తూనే ఉంది జాతీయ రాజకీయాల్లో. దట్ ఈస్ తెలుగు స్టేట్ పవర్. ఓకే, ఇదే కాంగ్రెస్ ఎప్పుడు వచ్చినా, ఇవాళ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది, హీ స్టిల్ ప్లేయింగ్ హిస్ వైటల్ రోల్ ఇన్ నేషనల్ లెవెల్ ఆఫ్ కాంగ్రెస్. సో సదరన్ స్టేట్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సమైక్య రాష్ట్రంగా చూస్తే ద పవర్ ఆఫ్ రూలింగ్ గవర్నెన్స్ ఎవరికి వస్తే ఆ లీడర్ యొక్క ధీరత్వం. నేను ముగ్గురికి చెప్తున్నా, నాటి రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడున్న రేవంత్ రెడ్డితో సైతం చెప్తున్నా, దిస్ ఇస్ ద ఒరిజినల్ ఎబిలిటీ ఆఫ్ అవర్ స్టేట్ అండ్ ప్రైడ్. సో ఈ ప్రైడ్ ని సస్టైన్ చేయాలంటే ఏమవుతుంది? పొలిటికల్ మూవ్స్ కావాలి. ఇప్పుడు 11 స్థానాలు రాజ్యసభలో ఉన్న వాళ్ళకి రాత్రి ఎత్తిపోయి తీసుకెళ్లి విలీనం చేస్తే కథ వేరు. ఆ పని జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో ప్రాణం ఉండగా చేయడు. ఎందుకు చేయడు? ఇదే పని డైరెక్ట్ గా మీ పార్టీలో ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఎలా వచ్చారో ఆ పని ఆల్రెడీ ఫస్ట్ ఆప్షన్ జగన్మోహన్ రెడ్డికే ఇచ్చింది బీజేపీ. బట్ నో, నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అనుకున్నాడు, బయటే ఉన్నాడు. ఎందుకు మొగాడని చెప్పాలంటే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం ప్రధానమంత్రి వేదికగా వచ్చిన సభలో ప్రజల సమక్షంలో ఇది రాష్ట్ర హక్కును నాకు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత నా ముందుందని ఎలుగెత్తి చాటాడు. ఆ రోజు కూడా గిల్డ్ అవ్వలే. మీరు ఇంకొకటి చెప్తున్న ప్రతి విషయంలో, స్టేట్ విషయంలో వీళ్ళు అవహేళన చేసుకోవచ్చు. 20 నిమిషాలు పోయాడు, 30 సార్లు పోయాడు, ఏమి ఇచ్చాడు తెలియదు అంటే స్టాండర్డ్ ఫార్మేట్ ఒకటే ఉండేది. ఇదే నా డిమాండ్ రాష్ట్రానికి సంబంధించింది, ఇంకా నాకేం అవసరం లేదు. దాన్ని వీళ్ళు ప్రతిఘటించడానికి ఏం చెప్పేవారు? ఈ కేసుల గురించి బతిమాకుడు. డిశ్చార్జ్ పిటిషనే ఇప్పటికి అవ్వలేదు. ఫస్ట్ డిశ్చార్జ్ పిటిషన్లు చేసుకుని తగలాడితే ఆ ఈడీ సిబిఐ కేసుల మీద ఏమవుతుందో, తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్టు, తర్వాత బతుకంతో తర్వాత మాట్లాడుకోవచ్చు. అంటే సంబంధం లేని విషయాలు ప్రజల్లో చర్చనీయాంశాలు చేస్తూ ఒక ఇండివిజువల్ వెంజెన్సీ అంటే ఎలాంటిదంటే, జగన్మోహన్ రెడ్డి గారి వెంజెన్సీ ఎలాంటిదంటే కాంగ్రెస్ వాళ్ళు కడుపు మంటతో అన్నమాట. అంటే మేము చెప్పిన పని చేయొద్దు అంటే చేస్తావా అని. ఎందుకంటే వాళ్ళ నాన్నగారిని చూశారు, నీలం సంజయ్ రెడ్డి నడ్డెట్టి మళ్ళీ లాగేసి నీకు రాష్ట్రపతి ఇస్తామంటే ఈల్డ్ అయ్యే వాళ్ళ గురించి చూస్తూ ఆయన స్థాపించలేదు కదా ఆయన కాంగ్రెస్. నీలం సంజయ్ రెడ్డి స్థాపిస్తే ఆ పార్టీలో ఫ్రంట్ ఎండింగ్ వారియర్ లో ఉండేవాడు. కానీ ఆయన వార్ జోన్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఏం చేశాడు అన్నది రాజశేఖర రెడ్డిది ఈజ్ అ ప్రూవెన్ ట్రాక్. ఎవడు ఒప్పుకోకపోయినా ఈ ప్రూవెన్ ట్రాక్ ని సస్టైన్ చేసే ఉద్దంతంలో అక్కడే దేహి అనుకోలే. ద లెగసీ ఆఫ్ రాజశేఖర రెడ్డి అన్నదాన్ని బ్రాండ్కి ఎలా ఉంటుంది? పుష్ప సినిమా చూసి వస్తున్నారు కదా అందరూ. పొలిటికల్లో బ్రాండ్ అంటే జగన్మోహన్ రెడ్డి చూపించాడు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఎలాంటి గేమర్ అంటే, ఒకటి 2014లో ఎదుర్కొని నిలబడితే వాళ్ళ నాన్న సింపతి ఏం పనిచేయలే అని అవహేళన చేశారు. రెండోసారి పాదయాత్రతో ధీరుళ్ళ యోధుళ్ళ లోపలికి వెళ్ళి 151 స్థానాలు శాసించుకున్నారు. ఒకసారి అడిగారు, ఇచ్చారని. సింపతి అంటే ఏంటో చూపిస్తున్నాడు. అందరూ వదిలేసిపోతే తర్వాత ఏమవుతుందో సినిమా చూపిస్తాడు. అందరూ వదిలేసిపోయిన తర్వాత జరిగే మీరు మూవ్స్ ఇట్ నుంచి చూసుకుంటారు. ఈ లోకల్ తర్వాత వాళ్ళు జారిపోతున్నారని. కానీ అక్కడ కుబుసాలు కదిపేస్తున్నారు. బీజేపీ మూవ్స్ లో కుబుసాలు కదుపుతున్నారు. ఇంకోటి మీకు సింపుల్ లాజిక్ చెప్తా. బిగ్గెస్ట్ లాబీయిస్ట్ నేను తెలుగుదేశానికి ఇవాళ డైరెక్ట్ గా చెప్తున్నాను. ఈ రోజు ఈ అయోధ్య రామిరెడ్డి అనే ఈ రోజు ఉన్న వైఎస్ఆర్సీపీ తరఫున నా బ్రదరు ఆర్కే స్ట్రాటజీస్ ఎలా వర్క్ చేసుకుంటారో చూడండి. కాంగ్రెస్ మూవ్స్ కి ఫస్ట్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి దీని కాన్సిక్వెన్సెస్, రిప్రికేషన్స్ ఇలా ఉండబోతున్నాయని ముందే చెప్పుకున్నారు, తెలుసుకున్నారు వాళ్ళు. తెలుసుకున్న తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత స్టబర్న్ పర్సన్, దిస్ ఈజ్ మై స్ట్రాటజీ, నేను దీంట్లోంచి ఈల్డ్ అవ్వను. మీకు ఎప్పుడైనా చూడండి, ఎగ్జామినేషన్ ముందు సడన్గా ఒక 4 క్వశ్చన్స్ వచ్చాయి అనుకోండి, ఇవి గ్యారంటీగా వస్తాయని అవి చదివి ఎగ్జామ్కి వెళ్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి 4 చచ్చినా చదవడు. నేను నా ప్రిపరేషన్ ఇది. మీకు ఇంకోటి చెప్తున్నాను, ఈ రోజు దాకా అందరూ ఏం చెప్తామండి, ద బెస్ట్ సీఈఓ చంద్రబాబు నాయుడు అంటాం. పాలిటిక్స్ని కార్పొరేట్ స్టైల్లో నడిపించి చూపించాడు ఫస్ట్ టైం. ఒక వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థతో గుడ్ గవర్నెన్స్ అంటారు దాన్ని. గుడ్ గవర్నెన్స్ అనే ప్రాస్పెక్ట్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఓ సీఈఓ మెంటాలిటీతోనే పనిచేసాడు, ఒక కార్పొరేట్ స్టైల్లో. కార్పొరేట్ స్టైల్ ఏముంటుంది, ఆయన కింద ఉన్న సబార్డినేట్స్తో ఎక్స్ప్లోర్ చేసుకుని వచ్చాడు పని. మీరు నిజంగా 5 సంవత్సరాల టెన్యూర్ చూడండి, ఒక ఎమ్మెల్యే అండ్ కార్యకర్తల ప్రెజెన్స్ లేదు. బట్ ఈ పొలిటికల్ సిస్టమ్కి అలవాటు పడిపోయాం. ఈ సిస్టమ్ కలిపినప్పుడు ఏమైంది, ఈ సిస్టమ్ని పక్కకి తప్పిస్తే ట్రాన్స్పరెన్సీ కనబడింది. అంటే 1.5 సంవత్సరాల బడ్జెట్ డీబీటీ పథకం రూపంలో ఒక్క అవినీతి కూడా జరగకుండా అందించగలిగాడు ప్రజలకి. దీని కార్పొరేట్ స్టైల్ నచ్చదు.
జగన్మోహన్ రెడ్డి సీఈఓ అనడానికి దమ్ము ధైర్యం రాదు. ఎందుకు? ఒక దిక్కుమాల అలా అడాప్టబిలిటీ ఇక్కడ ఉంది సార్. అలా అదెవడది రానాగడ సినిమా ఒకటి వచ్చింది లీడర్ అని, అందులో చూడాడు ఆడు సంపాదించిన తిరిగి ఇద్దామన్న కాన్సెప్ట్కి కూడా వాడికి ఏంటంటే నాకు 20% 40% కమిషన్లు ఇస్తాను కానీ ఎవడు చేయడు ఎమ్మెల్యేలు మినిస్టర్లు. దట్ ఈస్ ఒరిజినల్ లెగసీ ఆఫ్ పాలిటిక్స్. ఆ మొనాటమీని ఎవడు బ్రేక్ చేద్దామన్నా వాడిని ఎంటర్టైన్ చేయరు పాలిటిక్స్లో అనడానికి 11 స్థానాలు ఇచ్చి కూర్చోబెట్టరు. ఎందుకంటే మొత్తం అందరూ ఒకటే. దీనికి అంటారు దొంగలు ఊళ్ళు పంచుకున్నారని. ఏకతాటి మీద ఒక మనిషి నిలబడినప్పుడు టార్చ్ బేరర్ కింద ఆయన ఎదుర్కోలేక అందరూ ఒకటైపోతారు. అప్పుడు వీడికి వివక్ష గురవుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి. ఓకే.